నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ప్రస్తుతము మంగ్లీకి సంబంధించి ఆల్మోస్ట్ మనం గతంలో చూసాము, చాలా రకాల కాంట్రవర్సీస్ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా ఒక పాటకి సంబంధించి కాంట్రవర్సీ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు అది ఏం సాంగ్, ఏముంది దానిలోని? సార్ ఏముంది సార్ అంటే డీటెయిల్స్ ఏంటి, ఎందుకు అంత కాంట్రవర్సీగా ఆ సాంగ్ లో పదాలని వాడాల్సి వచ్చింది? ఈ వివరణ ఏమైనా ఉందా, ఇచ్చారా వాళ్ళు? మనకి సింగర్ మంగ్లీ అమ్మాయి ఒక ట్రైబల్ గర్ల్, ఒక సాధారణ ట్రైబల్ ఫ్యామిలీ నుంచి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగింది. అయితే అమ్మాయిని కాంట్రవర్సీలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అంతకుముందు భక్తి ఛానల్లో ఉన్నప్పుడు కాళహస్తిలో పోయి ఆ గుడిలో వీడియోలు తీయడం, డాక్యుమెంటరీ ఫిల్మ్ వీడియో తీయడం, అక్కడ డ్యాన్స్ వేయడం, వాటి మీద కాంట్రవర్సీ అయింది. దాని తర్వాత ఇటీవల బర్త్డేలో డ్రగ్ పార్టీ ఇచ్చిందని కాంట్రవర్సీ అయింది. ఇలాగా అనేక కాంట్రవర్సీలు అవుతూనే ఉన్నాయి. అట్లాగే ఆ మధ్య కూడా బాయిలోన పల్లి పలికి సాంగ్ కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా దేశం అంతా ఒక పాట, బూతు పాట వివాదం చెలరేగింది. ఆ బూతు పాట పాడింది మంగ్లీ అనమాట. అది హిందీ పాట యాక్చువల్ గా. సో అసలు ఏంటి ఈ పాట, ఏంటి ఈ పాట మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, మంగ్లీ ఆ పాటను పాడడం పట్ల ఆమె ఎలా ఫీల్ అవుతుంది, ఈ విషయాల గురించి మాట్లాడుతున్నా. ఈ సినిమా పేరు కేడి ద డెవిల్ అనమాట. కేడి అంటే కాళిదాస్. కాళిదాస్ అనేవాడు ఒక గ్యాంగ్స్టర్. 1970s ప్రాంతంలో బెంగళూరులో గ్యాంగ్స్టర్ కాళిదాస్ అనేవాడు ఉండేవాడు. వాడి మీద ఈ సినిమా అనమాట. కేడి ద డెవిల్ సినిమా పేరు. దీని డైరెక్టర్ ప్రేమ్, కన్నడలో వెరీ పాపులర్ డైరెక్టర్. దీని హీరో ధ్రువ్ సర్జా, అతను కూడా వెరీ పాపులర్ హీరో. సో ఈ డైరెక్టరే ఒక పాట రాశాడు కన్నడలో. సర్సే నిన్న సెరగ సర్సే తో స్టార్ట్ అవుతుంది ఆ పాట. దీన్ని హిందీలో, ఇదేంటంటే పాన్ ఇండియా సినిమా అనమాట. దీన్ని హిందీలో రాఖీ బాలం, అంటే ఈయన పుష్ప పాటలు కూడా రాశాడు. ఈయన లిరిక్, హిందీ లిరిక్ అంటే ఈ కన్నడ లిరిక్ బేస్ చేసుకుని హిందీలో సర్కే చునర్ తేరీ సర్కే, సర్సే నిన్న సెరగ సర్సే అంటే దుపట్ట దారి పడ్డం అనేది మీనింగ్ వస్తుంది దీనికి. అలాగా ఆ పాట రాశారనమాట. ఈ పాట పాడింది మ్యూజిక్ వచ్చి అర్జున్ జన్య మ్యూజిక్. ఈ పాట పాడిందేమో హిందీ వెర్షన్ లో పాడింది మంగ్లీ అనమాట. ఇందులో ఆర్టిస్టులు కూడా చాలా మంది మంచి ఆర్టిస్టులు. రమేష్ అరవింద్ ఉన్నాడు, శిల్పా శెట్టి ఉంది, సంజయ్ దత్ గెస్ట్ అపియరెన్స్ చేశాడు, రవిచంద్రన్ ఉన్నాడు. ఇది April 30th రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవగానే ఈ సాంగ్ ని యూట్యూబ్ లో ఆనంద్ వీడియో వాళ్ళు March 15th రిలీజ్ చేశారు. రిలీజ్ అవగానే దీని పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ సాంగ్ లో యాక్ట్ చేసింది వచ్చి నోరా ఫతేహి. సంజయ్ దత్ కూడా దాంట్లో కొంత కనిపిస్తాడు అనమాట. ఆ అమ్మాయి మూమెంట్స్ కానీ, సాంగ్ లో మీనింగ్లు కానీ డైరెక్ట్ గా సెక్సువల్ యాక్ట్ ని వర్ణిస్తుంది అనమాట. అది నేను ఇంకా మళ్ళీ రిపీట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి చేయట్లేదు. ఓవరాల్ గా ఏంటంటే సెక్సువల్ యాక్ట్ ని డీటెయిల్ గా, గ్రాఫిక్ గా, అంటే ఒక రకంగా పోర్న్ ఆడియో అని చెప్పొచ్చు. ఇది పోర్న్ ఆడియో లాగా ఉంది ఈ సాంగ్. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఆల్కహాల్ బాటిల్ ఎత్తి తాగడానికి సంబంధించిన సాంగ్ అని చెప్తున్నారు. కానీ అందరికి తెలిసిపోతుంది సాంగ్ చూసినా, ఆ అమ్మాయి డాన్స్ చూసినా, లిరిక్ చదివినా మనకు క్లియర్ గా తెలిసిపోయేది ఏంటంటే ఇది సెక్సువల్ యాక్ట్ ని డీటెయిల్ గా చెప్పే సాంగ్. అందువల్ల ఇప్పుడు ఏంటంటే దీని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వాళ్లే దీని మీద కేసు పెట్టారు. వాళ్ళు మన ద మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన మంత్రి అశ్విన్ వైష్ణవ్ కి కంప్లైంట్ ఇచ్చారు. అట్లాగే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రంగంలో దిగి నోటీసులు జారీ చేసింది. దీంతో ఒకసారిగా తీవ్ర వ్యతిరేకత దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఈ సాంగ్ ని డిలీట్ చేసేసారు. అన్ని ప్లాట్ఫామ్స్ లో డిలీట్ చేశారు. సినిమాలో కూడా మేము వాడమని చెప్తున్నారు. కానీ దీని మీద కేసు అయితే నమోదు చేస్తున్నాయన్నమాట. సో దీనివల్ల ఇప్పుడు దీన్ని ఎలా పాడింది అమ్మ, ఇంత బూతు సాంగ్ ని ఒక మహిళగా ఉండి ఎలా పాడింది? ఈమెకి తెలంగాణ సాంగ్స్ పాడిన నేపథ్యం ఉంది, ఫోక్ సాంగ్స్ పాడే నేపథ్యం ఉంది, కొంతవరకు రొమాంటిక్ సాంగ్స్ పాడే నేపథ్యం కూడా ఆమెకు ఉంది, లేదనేం కాదు. కానీ ఇది పచ్చి బూతు సాంగ్, ఒక రకంగా ఆడియో పోర్ను అని చెప్పొచ్చు.
అలాంటిది ఈమె ఎలా పాడుతుంది అని చెప్పి ఇప్పుడు ఆమె మీద తీవ్ర విమర్శలు వస్తాయి. శివుడి పాటలు పాడి భక్తి పాటలు పాడిన ఈమె ఇలాంటి ఫోర్న్ పాటల్ని ఎలా సమర్థించుకుంటది? ఆ హిందీ, ఆమెకి హిందీ కూడా వచ్చు, హిందీ రాదనేది ఏం లేదు. ఆ సాంగ్ లో తెలుస్తుంది. యాక్చువల్ గా లిరిక్ రైటర్ కూడా నేను ఈ పాటని హిందీలో రాయనని ఫస్ట్ చెప్పాడంట. చెప్తే డైరెక్టర్ నువ్వేమి నువ్వు సొంతంగా రాయొద్దు, నా సాంగ్ నువ్వు ట్రాన్స్లేట్ చేయి చాలు అని ఆ డైరెక్టర్ ఒత్తిడి చేసిన మేరకు నేను ఈ సాంగ్ రాసి అంత తప్పు చేశానని అతను అన్నాడు. మంగ్లీ ఇంకా స్టేట్మెంట్ ఇచ్చిందా లేదనేది ఇప్పటికైతే నా దృష్టికి ఏమి రాలేదు. సో ఆమె ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతుంది, లేకపోతే చట్ట ప్రకారం ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు అనేది మనం వేచి చూడాలి. ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఆ సినిమాలు పాపులర్ అవడం కోసం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అంటే కాంట్రవర్సీ ద్వారానే సినిమాల్ని పాపులర్ చేసి, ఎందుకంటే సినిమా థియేటర్కి వెళ్ళి జనం సినిమాలు చూడడం అనే కల్చర్ తగ్గిపోయింది. దానివల్ల ఓటీటీలు రావడం, కరోనా తర్వాత మొత్తం మారిపోయింది. సో అందువల్ల చాలా మంది కూడా ఇప్పుడు మనం కూడా ఇక్కడ చూస్తున్నాం, ఫంక్షన్లలో ఏదో ఒక వివాదాస్పద స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చూస్తా ఉన్నాం. అలాగే దీంట్లో కూడా ఏదో ఒక రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే డైలాగులు కావచ్చు, పాటలు కావచ్చు చేసి ఆ రకంగా పాపులర్ అవ్వాలన్న ఇది కనిపిస్తుంది. కానీ ఈ సాంగ్ ఎప్పుడూ లేనంత వ్యతిరేకత దేశవ్యాప్తంగా రావడం అనేది ఆశ్చర్యకరం. నిజానికి అంత వివాదం వచ్చే విధంగా నా సాంగ్ ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రేమ్, రాసింది ప్రేమ్. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య, ఆయన వెరీ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. సో వీళ్ళు ఇప్పుడు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, పాడిన వాళ్ళు, రాసిన వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత దాంట్లో నటించిన నోరా ఫతేహి, సంజయ్ దత్, ఈ ప్రొడ్యూసర్ అందరి మీద కేసు పెడతారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాధ్యులే దీనికి. వీళ్ళందరూ వ్యతిరేకించి ఉండాలి, నేను ఇలాంటి సాంగ్ పాడనని నేను చెప్పుండాలి అనేది. ఇప్పుడు నిజానికి ఇంతకంటే బూత్ పాటలు ఆల్రెడీ కూడా మనకు ఉన్నాయి. మన వేటూరు కూడా బోర్డు బూత్ పాటలు రాశారు. సో కాకపోతే ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా పెరిగినాక ప్రతిదీ కాంట్రవర్సీ అయిపోవడం, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ప్రతి దాని మీద ఒపీనియన్ చెప్పడం, జడ్జిమెంట్ ఇచ్చేయడం అనేది బాగా పెరిగిపోయింది. కాబట్టి కేసులు పెట్టడం కూడా బాగా పెరిగిపోయింది. గతంలో ఏదైనా ఉంటే విమర్శలు రాసేవాడు తప్ప మనకు అది ఎప్పటి నుంచో ఉంది. నేను ఒక కమతం అనే ఒక పత్రికని ఎడిట్ చేశాను నేను, ఒక సంచిక. ఆ సంచికలో నేను ఇలాంటివన్నీ ఆర్టికల్స్ కూడా పెట్టాను. 1940s లోనే అశ్లీల సినిమాలు బ్యాన్ చేయాలని ఆర్టికల్ వచ్చింది. అప్పట్లో కూడా ఏ జనరేషన్ కి ఆ జనరేషన్ కి బూతు సినిమాల కాన్సెప్ట్ వేరే ఉంటది అన్నమాట. మనకేమో అవన్నీ క్లాసిక్స్ అవుతాయి. కాకపోతే ఆ తరానికి అది అప్పటికి వాళ్ళకి అశ్లీలం అని, స్త్రీలని నీచంగా చూపిస్తున్నారని రాసిన ఆర్టికల్స్ 1940s లో రూపం అని ఇలాంటి పత్రికలు వచ్చాయన్నమాట. సో అలాగా ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా, వివిధ సంఘాలు ఎక్కువైపోయి వాళ్ళు పేరు కోసం ఏదో ఒక వివాదం ని తోడు చేసుకుంటే మనకు పేరు వస్తుంది, మనం పాపులర్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ కూడా పెరిగిపోయింది. అందుకనే ప్రతిదీ వివాదాస్పదంగా మారిపోతుంది, మనోభావాలు దెబ్బతింటున్నాయంటున్నారు. ఒకప్పుడు ఇవేవి ఉండేవి కాదు, ఈ మధ్యకాలంలో ఇవి పెరిగాయి అనమాట. ఆ కాంటెక్స్ట్ లో ఇప్పుడు మళ్ళీ మంగ్లీ కూడా